హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో బాగా డేస్ అవుతుంది, మన ఛానల్ గురించి కొంచెం అయితే చెప్తాను. సో మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఏముంటాయి మరి అంటే, సో మంచి మంచి ఇన్ఫర్మేషన్, అప్డేట్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి, జాబ్స్కి సంబంధించి, అలాగే ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ కానీ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి వీడియోస్ అయితే చేస్తాను. సో మీ అందరికీ మన ఛానల్ అయితే యూజ్ అవుతుంది. సో ఇదన్నమాట మన ఛానల్ గురించి. సో ఇక వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. రాజధానిలో భూమి లేని పేదలకు పెన్షన్. సో ఇక్కడ భూమి లేని వారికి పెన్షన్ అయితే ఇస్తున్నారు. సో ఏంటనేది పూర్తిగా అయితే చూడండి. ఏపీకి సంబంధించి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గ్రామాల్లో భూమి లేని పేదలకు పెన్షన్ పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2015లో జరిపిన ఇంటింటి సర్వేలో రాజధాని వల్ల జీవనోపాధి కోల్పోయిన 1575 కుటుంబాలను గుర్తించారు. సో రాజధాని అమరావతి గ్రామాల్లో భూమి లేని పేదవాళ్లకు సో పెన్షన్ అయితే ఇస్తామని ఇక్కడ మనకి ప్రకటన ఇచ్చారు. సో మనకి 2015లో ఇంటింటికి సర్వే అయితే నిర్వహించినట్లు మనకి ఇస్తున్నారు. సో ఆ సర్వేలో చాలామంది జీవనోపాధి అయితే కోల్పోయినట్లు మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆ కుటుంబాలు 1575 కుటుంబాలు జీవనోపాధి కోల్పోయినట్టు ఇచ్చారు. సో వారందరికీ పెన్షన్ ఇస్తామని ఇక్కడ ప్రకటన అయితే ఇచ్చారు. 1575 కుటుంబాలను గుర్తించారు. వారికి నెల నెల రూపాయలు 5,000 పెన్షన్ కుటుంబంలో ఒక్కరికి ఇచ్చేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకోసం రూపాయలు 524.70 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గారు ఉత్తర్వులు ఇచ్చారు. సో మరి ఈ పెన్షన్ ఎవరి కోసం అంటే, ఎవరైతే జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయో, సో 1575 కుటుంబాలు అయితే ఎవరైతే ఉన్నాయో సో వారికి నెల నెలకు 5,000 పెన్షన్ అయితే ఇస్తామని ఇక్కడ ఇచ్చారు. సో కుటుంబంలో ఒక వ్యక్తికి అయితే పెన్షన్ అయితే వస్తుంది. సో ఆ పెన్షన్ కోసం ఇక్కడ 524.70 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఇక్కడ మనకి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గారు అయితే మనకి ఇక్కడ తెలిపారు. సో ఇక్కడ మనకి ప్రకటన ఇచ్చారు. సో ఇదైతే మన వీడియో పెన్షన్స్కి సంబంధించి. సో ఎవరైతే అర్హులు ఉన్నారో, సో ఎవరైతే ఈ కుటుంబాలలో ఒక్కరుగా ఉన్నారో సో వారందరికీ పెన్షన్ అయితే వస్తుంది, ప్రతి నెల 5,000. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో, మన ఇన్ఫర్మేషన్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని చాలామందికి షేర్ అయితే చేయండి. సో యూజ్ అవుతుంది. సో మరో వీడియోలో మంచి అప్డేట్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.